ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్వీట్లతో సంచలనం చేసే నాయకులు ఎవరు అంటే ఖచ్చితంగా ఆ లిస్టులో ముందు వరుసలో విజయసాయిరెడ్డి గారి పేరైతే వస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఆయన ట్వీట్లు చేస్తూ ఉంటారు. ఎందుకంటే బయటకు వచ్చి మాట్లాడితే ఒక మాట మాట్లాడితే దానికి అటు నుంచి ఒక 4-5 ప్రశ్నలు వాటికి సమాధానం చెప్పాలి. అదే ట్విట్టర్ అయితే మనం చెప్పాలనుకున్న చెప్పేయచ్చు, ప్రజలు వింటారు, ఇంకెవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటారు. అందుకే ఈ మధ్యన రాజకీయ నాయకులు ఎక్కువగా ఈ ట్వీట్లనే బాగా ఎంచుకున్నారు. ఒకప్పుడైతే ఇవన్నీ ఉండేవి కాదు, ప్రెస్ మీట్లు మాత్రమే ఉంది. ఇప్పుడు ట్వీట్లు కూడా అవి కూడా వార్తలు అయిపోతున్నాయి, దాని మీద కూడా ఖచ్చితంగా చర్చలకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అదే విజయసాయి ఒక పక్క రేపో ఎల్లుండో ఆయన ఈడీ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు మిథున్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు ఒక రోజు గ్యాప్లో. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన ఒక ట్వీట్ చేశారు. అంటే గతంలో చెప్పిందే, కాకపోతే ఈసారి కాస్తంత మసాలా దట్టించి కోటరీల మధ్య బందీగా ఉండిపోయారు ప్రజానాయకులు అనేది. ఎవరు ప్రజానాయకులు అనేది ఇంకందరికీ తెలుసు, ఆయన ఆంతర్యం ఏంటో అంతరార్థం ఏంటో. దాంతోపాటు ఈ వెనిజులా ప్రెసిడెంట్తో పోల్చారు. ఎవరు అమ్ముడు పోయారు, ఎవరికి అమ్ముడు పోయారు అనేది పేర్లు అయితే స్పష్టంగా రాయలేదు, కానీ ఆ ట్వీట్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను, చూడొచ్చు. అయితే ఎందుకు ఇప్పుడు అంటే గుచ్చి చేసే రాజకీయం ఏమన్నా చేస్తున్నారా, లేదంటే ఇప్పుడు ఇది సందర్భమేనా, లేదంటే ఆయన ఆలోచన ఏమన్నా ఉందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి టార్గెట్ అయితే జగనో లేదంటే వైసీపీయో విజయసాయిరెడ్డికి అన్నట్టుగా ఆ ట్వీట్ అయితే అర్థం అయితే కనిపిస్తుంది మరి ఒక కోణంలో చూసుకుంటే. కానీ మొదటి నుంచి చెప్తున్నారు ఆయన, ఒక కోటరీ ఉంది మధ్యలో, నలిగిపోతున్నారు జగన్ చుట్టూ కోటరీ అని. ఇప్పుడు మళ్ళీ దాన్ని గుర్తు చేయడం, ఈ వెనిజులా ప్రెసిడెంట్తో పోల్చడం ఏంటి? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక కసితో ఏమన్నా రాజకీయ కసితో ఏమన్నా రగిలిపోతున్నారు ఆయన? ప్రాక్టికల్గా మేబీ నేను అనుకోవడం ఆయన డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ దగ్గర నిజంగా వీళ్ళు చెప్తే కనుక కోటరీలో ప్రముఖ వ్యక్తి ఎవరు, నెంబర్ 2 అని ఎవరిని అనుకున్నారు అందరూ అప్పట్లోనే? అయితే ఈయనే మరి 2024 దాకా కూడా ఆయనే, ఓడిపోయిన తర్వాత కూడా ఆయనే. ఆయన్ని రాజ్యసభ సభ్యత్వానికి పరిమితం చేసి రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉంచారు ఆయన. అప్పటికి కూడా ఉంచి పార్లమెంటరీ లీడర్గా సుబ్బారెడ్డిని పెట్టాక ఆయనలో ఈ మార్పు ఆరంభమైంది. బేసిక్ నెంబర్ 1. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తరహా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు గారి లీడర్షిప్ క్వాలిటీలో ఆయన దాన్ని ఏమంటారు, క్రౌడ్ పుల్లర్ కాదు బేసిక్గా. ఆయన పబ్లిక్ గ్యాదరర్, జనాలందరినీ పోగేసి తీసుకొస్తే ఆయన ఉపన్యాసం ఇచ్చి మెప్పించే ప్రయత్నం చేస్తారు. అద్భుతమైన స్పీకర్ కాదు గతంలో, రాజశేఖర రెడ్డి బతుకున్నంతసేపు, అంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు. బట్ ఇవాళ అయితే అద్భుతమైన స్పీకర్ ఆయనే, వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేస్తే. పవన్ కళ్యాణ్కి లో మంచి స్పీకర్ ఉన్నాడు, క్రౌడ్ పుల్లర్. జగన్మోహన్ రెడ్డి మంచి హావభావ ప్రదర్శకుడు, క్రౌడ్ పుల్లర్. కానీ వీళ్ళిద్దరికీ లేనిది మాట్లాడగలగటంలో అద్భుతమైనటువంటి హయ్యెస్ట్ స్పీకరు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ స్పీచ్ల్లో టెంపర్ ఉంటుంది, బట్ ఒక మాస్ క్యారెక్టర్లని రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతుంది, కానీ ఆలోచన రేకెత్తించేటటువంటి స్పీచ్ పరంగా ఫెయిల్యూర్ ఉంటుంది. అంటే ఎందుకంటే ఏమీ తెలియని వాడికైతే కనుక ఆయన చెప్తున్నది కరెక్ట్గా ఉంటుంది. అన్నీ తెలిసినటువంటి వాళ్ళకి వచ్చేటప్పుడు కన్విన్స్ చేయలేడు ఆయన. బట్ అన్నీ తెలిసిన వాడిని కూడా ఒక ఆశల పల్లకిలో ఊరేగింపు చేయటం అన్నటువంటి చంద్రబాబు గారికి బాగా తెలుసు. అంటే ఇప్పుడు యు ఆర్ ఎడ్యుకేటెడ్, మీరందరూ ఎడ్యుకేటెడ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన రేపు పొద్దున నేను ఇలా మార్చేస్తాను ఇవాళ రోజున. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారు వచ్చాక ఎంతమంది వెళ్ళారు, బాబు గారి వాళ్ళు ఎంతమంది వెళ్ళారు, ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు నేను విదేశానికి వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 సార్లు విదేశాలకు వెళ్ళాను. 2 సార్లు కూడా ఒకసారి దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. టికెట్లు అవన్నీ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వెళ్ళగలిగాను. 2వసారి సింగపూర్ వెళ్ళాను, ప్రభుత్వం తరపున పంపిస్తే వెళ్ళాను నేను. కాబట్టి ఈ 2 సార్లు కూడా నేను ఆ పేరే చెప్పుకుంటా. అదే నేను మొన్న ఢిల్లీ వెళ్ళాను, లేకపోతే అంతకుముందు ఇంకో చోటకి వెళ్ళాను, అది నా పర్సనల్ ఖర్చు, నేను నా సొంత సంపాదనతో పోయి, నేను దానికి వీళ్ళ పేరు చెప్పుకోను కదా. చంద్రబాబు గారు అది ఎట్లా ఉంటుంది, అమెరికా ప్రపంచంలో ఏ తెలుగుడైనా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా వల్లే అని చెప్తాడు. దెన్ అదే నిజమని నమ్మి భ్రమించేటటువంటి వాళ్ళు ఉన్నారు, దాన్ని తిట్టుకున్న ఏం మాట్లాడలేని వాళ్ళు ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, విజయసాయిరెడ్డి గారి కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే, తను చాలా అసలు తన వల్లనే జగన్ సీఎం అయ్యాడని ఆయన ఫీల్ అవుతాడు. ఆయన అనుకునేది ఏంటంటే, జగన్ 2014 ఎందుకు గెలవలేకపోయాడు, వాళ్ళ నాన్న లెగసీ అయితే ఆయనకి అంత అవగాహన లేదు,
ఆయన వ్యాపారాలు, ఆయన సామ్రాజ్యం. అంటే నేను అనుకోవడం ఆయన చెప్పాడని కాదు, నాకు ఆయన మైండ్ రీడింగ్ని బట్టి, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన ట్వీట్లు, జరిగిన పరిణామాలు చూస్తే నాకు అనిపిస్తున్న తీరు అక్కడ. ఆయన ఏమనుకుంటున్నారంటే, అసలు జగన్ అనేటటువంటి వ్యాపారాలు చేస్తే ఆయన లక్షల కోట్ల రూపాయల వ్యాపారం లేకపోతే ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఎవరు? తనే. అంటే రాజశేఖర రెడ్డి డబ్బులకి ఎత్తుక్కున్న రోజుల నుంచి డబ్బులు నాన్నకు కూడా ఇవ్వగలిగిన స్థాయికి జగన్ రావడానికి కారణమైంది నేనే, నా తెలివితేటలతోనే చేసి పెట్టాను. దానికి పర్యవసానంగా నేను కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆయన కోసం నేను త్యాగం కూడా చేశాను. దానికోసమే నాకు రాజ్యసభ ఇచ్చాడు, ఫ్లోర్ లీడర్ ఇచ్చాడు. ఎందుకు? ఆయన రాజ్యసభ ఇచ్చిన తర్వాత ఫ్లోర్ లీడర్ ఇచ్చాక నేను వెళ్ళి అక్కడ కూర్చుని పక్కన కూర్చోలేదు. నేను వెళ్ళి బీజేపీ వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసేసాను. మోడీతో డైరెక్ట్గా పేరు పెట్టి చనువుతో పిలుచుకునే పరిస్థితి ఇచ్చాను. అట్లాగే అమిత్ షాతో డైరెక్ట్ కూర్చునేంత స్థాయికి నేను వెళ్ళిపోయాను. అదంతా జగన్ వల్ల కాదు వచ్చింది, నా చొరవ వల్ల వచ్చింది, నా దూకుడు వల్ల, నా దూరుడు వల్ల వచ్చింది. కాబట్టి నేను తెచ్చిన ప్రయోజనాల వల్ల జగన్ హ్యాపీగా కూర్చున్నాడు 5 సంవత్సరాలు కూడా. చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రాలు తిప్పగలిగినా సరే నేను జగన్ని కాపాడాను. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి, అంటే ఫార్ములా ఏదో అంతకుముందు 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డానుకుండా నేనే కాపాడాను. ఆ తర్వాత ఆయన సీఎం కావడానికి నేనే స్కెచ్ జగన్ పట్టించుకునేవాడు కదా ఎవరిని కూడా. ఇట్లాగ ఒక ఆర్గనైజర్గా ఉండాలి, నియోజకవర్గాల వారీగా ఉండాలని అనేకం చెప్పి జగన్ని కన్విన్స్ చేసి నేనే ఆ ఎమ్మెల్యేల అంతా కూడా ఓకే చేయించాను. నా వల్లనే జగన్ సీఎం అయ్యాడు. 151 సీట్లు వచ్చింది కూడా నా వల్లనే. ఆ తర్వాత జగన్ నన్ను పట్టించుకోవడం మానేశాడు. తను సీఎం అయ్యాక కొంతమంది అధికారులు ఆయన చుట్టూ క్వార్టర్ అయిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ క్వార్టర్ అయిపోయారు, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా నన్ను చాలా చులకనగా చూసేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నన్ను చులకనగా చూసేవాళ్ళు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈయన మళ్ళీనే ఉంటాడు కదా మరి ఆర్థిక పరంగా చూస్తే. మిథున్ రెడ్డి ఒకటే ధనవంతుడు లెక్కనైతే కనుక. కానీ ఆ క్వార్టరీ వాళ్ళు నన్ను అపహాస్యం చేస్తుండేవాళ్ళు. జగన్ కూడా నన్ను అట్లా పద్దాక పదవులు ఇవ్వడం మార్చడం. ఎందుకంటే ఇవ్వగానే వాళ్ళు ఏదో ఒక కంప్లైంట్ రైజ్ చేస్తారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ వద్దు అన్నాడు కాబట్టి అక్కడ తీసేస్తారు ఉత్తరాంధ్ర, లేకపోతే ఇంకోటి. ఇట్లాగ నన్ను తీసేయడం ఏంటి, ఇట్లా పోస్ట్ చేస్తారు, అట్లా తీసేస్తారు క్వార్టరీ వాళ్ళ మూలంగా అంటాడు ఆయన. ఆయన ఫీలింగ్ అది. అంటే నన్ను అవమానించారు అధికారంలో ఉన్నప్పుడు. నా స్థాయి ఏంటో ఆయనకు అర్థం కాలేదు, నేను తీసుకొస్తేనే ఆయన సీఎం అయ్యాడు ఆయన అనుకుంటాడు. ఆయన దిగిపోయాక ఏం చేశాడు, గవర్నమెంట్ పడిపోగానే ఒక్కసారిగా అర్జెంటుగా కంగారు పుట్టేసింది ఆయనకి. మరి ఆయనకు ఉండే ఫీడ్బ్యాక్ అలా ఆయనకు ఉంటాయి కదా. తెలుగుదేశం వాళ్ళు హడావిడి వాళ్ళ, ఆయన తెలుగుదేశంతో ర్యాపో బాగా మెయింటైన్ చేస్తాడు, జనసేన వాళ్ళతో ర్యాపో మెయింటైన్ బాగా చేస్తాడు, పవన్ కళ్యాణ్తో కూడా ర్యాపో మెయింటైన్ చేసేవాడు ఈ పవర్లో ఉన్నప్పుడు సందర్భంలో కూడా. కాబట్టి ఇప్పుడు జగన్ ఏదైనా కేసు పెట్టి లోపల ఇచ్చారనుకోండి, వాళ్ళతో ఈయన ఫోన్ చేసి సానుభూతి వ్యక్తం చేస్తాడు వాళ్ళకి. మా వాడికి నేను చెప్పిన విండో అది ఇది అన్న టైప్లో చెప్పుకొస్తాడు వాళ్ళతో. అంటే జగన్ని దోషిగా ద్రోహిగా చూపెట్టి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ముందే ర్యాపో మెయింటైన్ చేసుకుని వచ్చారు. ఈ ఓడిపోయిన తర్వాత ఈయన కొంత ఏమైంది, అప్పుడు సెంటర్లో వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోగానే ఏం చేశాడు తెలివిగా, బీజేపీ వాళ్ళు ఎవరిని అడిగారా? అడగకుండానే 4 ఎంపీలు ఇచ్చేశాడు కదా. సీఎం రమేష్, గరికపాటి, అదే అక్కడ ఆయన ఉన్నాడు కదా, అక్కడ మోహన్ రావు ఎవరు ఉండేవాడు కదా తెలంగాణ. అలాగే ఆయన పేరేంటి, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, ఈ 4 వెళ్ళారు రాజ్యసభ. చంద్రబాబుకి చెప్పకుండా వెళ్ళారా? బాబుని ద్వేషించి వెళ్ళారా? బాబు గురించి ఒక్క కామెంట్ చేశారు వీళ్ళు ఏమైనా? కొంత తర్వాతనైనా బాబుకి వ్యతిరేకంగా మాట్లాడారు వీళ్ళు 4 కూడా. ఈ 4 వీళ్ళ 4ని చంద్రబాబు నాయుడు వాళ్ళ గిఫ్ట్గా ఇచ్చారు. ఉన్నది 6 ఎంపీలు, 6లో 4 ఇచ్చేశారు బాబు గారు ఆ రోజున. వాళ్ళు ఏం అడగకుండా ఇచ్చేయడంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కేంద్రం చివరిదాకా కూడా చంద్రబాబుని ఏమి ఇబ్బంది పెట్టాలనుకోలేదు కదా. అరెస్ట్ చేసింది జగన్. కేంద్రం తలుచుకుంటే ఈడీ సిబిఐతో పెట్టి ఆ కేసులు పట్టుకుంటే చంద్రబాబు బయటకు వచ్చేవాళ్ళు కూడా కాదు, ఏళ్ళ తరబడి ఉంచేవాళ్ళు. లేదా సుప్రీంకోర్టు తప్పించి ఎవరు ఇన్వాల్వ్ అయ్యేది కాదు. లైక్ కేజ్రీవాల్ విషయంలో ఏం జరిగింది, సిసోడియా విషయంలో ఏం జరిగింది, అదే జరుగుండే. జార్ఖండ్ ముక్తి మోర్చా సీఎం జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కదా. అట్లాంటివి అవుతాయి జరిగితే కనుక. కానీ కేంద్రం ఇన్వాల్వ్ కాల. ఎందుకని? జగన్ని బలోపేతం చేసి చంద్రబాబుని శాంత నిర్వీర్యం చేసేస్తే భవిష్యత్తులో తలనొప్పి అవుతాడు. ఎందుకు? ఇద్దరూ మన మాటే వింటారు కదా. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు మనయ్యే, మనం గెలవకపోయినా అనేటటువంటి కేంద్రం ఆలోచన. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ కాలేదు. చంద్రబాబు గారిని వేధించాలన్న విషయంలో ఇన్వాల్వ్ కాలేదు సెంట్రల్. కాబట్టి ఇప్పుడు మనం కూడా అట్లా అనేసి ఈయన బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళేస్తే, లేదా వాళ్ళు చెప్పారో తెలియదు,
వాళ్ళు చెప్పారని జగన్ దగ్గరకు వచ్చి చెప్పాడు, మనం 2/3 ఎంపీలు ఇచ్చేద్దామండి వాళ్ళకి అనేసి, రాజ్యసభ ఇచ్చేద్దామండి అని. అంటే రాజ్యసభ ఎందుకు ఇవ్వాలా అంటే వాళ్ళు ఇట్లాగా నాకు కబురు చేస్తున్నారు, లేకపోతే మనల్ని దెబ్బతీస్తామంటున్నారు, కేసులు పెట్టేస్తారు, మిమ్మల్ని జైల్లో పెట్టేస్తారు, పార్టీని నిర్వీర్యం చేసేస్తారని చెప్పాడు. అంటే ఈయన జగన్ భయపడిపోతాడంటే జగన్ వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేయడానికి ఈయన వాడారు కాబట్టి ఆయన ఇన్ఫర్మేషన్ ఈయనకి తీసుకొచ్చి ఇచ్చిన పాయింట్ అదనమాట. సెంట్రల్లో చెప్పారు. జగన్ ఏమంటాడు, అన్నా నీకు అప్పచెప్పాను నేను సెంట్రల్తో ర్యాపో. ఇప్పుడు మన గత 5 ఏళ్లలో అయితే సెంట్రల్తో మనకేం అవసరం లేదు కదా. మనం వాళ్ళు అడిగిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చాం కదా. వాళ్ళ రాజ్యసభలో ఇప్పుడు బలం లేదు స్టార్టింగ్లో 2019 బీజేపీ ఏ ఒక్క బిల్లుకి మనం కాదనలా, ఇంక్లూడింగ్ మత బిల్లులతో సహా వాళ్ళు అన్నిటికీ మద్దతు ఇచ్చాం కదా. మనం కష్టంలో ఉన్నప్పుడు మనం కొంత అడగాలి కదా బిల్లులు, అదే మనకు వాళ్ళు సపోర్ట్ ఉండాలి కదా. మనం ఇచ్చేయడం ఏంటి అన్నాడు ఇతను. నువ్వు మాట్లాడు అంటే ఈయన అక్కడ ఏం మాట్లాడారు, కమ్యూనికేషన్ అయితే ఏం తేలిపోయింది అంటే మా వాడికి చెప్పినా పంపించట్లేదని బీజేపీ వాళ్ళకి చెప్పారని, లేదా బీజేపీ వాళ్ళు చెప్పినా వింటలేదని చెప్పి ఈయన ఫీల్ అయ్యాడు అన్నటువంటిది ఇంకొక చర్చ నడిచింది. తర్వాత ఏమైంది, విజయసాయి రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఈలోపు వీళ్ళ కేసు విశాఖపట్నంలో వీళ్ళ కూతురి కేసు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం హెరాస్మెంట్ బిగించేసింది. ఓ రకంగా ఇటు జగన్ ఇట్లాంటి వాటిలో కాపాడగలుగుతాడా, ఆయన ఏం చేస్తాడు, ఆయన పవర్లో ఉంటే కాపాడతాడు, ఆయనే వెంటాడుతుంటే ఆయన ఏం చేస్తాడు ఈయనకి. ఇక అక్కడ ఆ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడానికి ఈయన వాళ్ళకి సపోర్టింగ్గా వెళ్ళినట్టున్నారు. ఆ టైంలో జగన్కి ఈయన మీద కోపం ఎందుకు వచ్చిందంటే వెళ్ళిన 2-3 ఎంపీలు ఉన్నారు కదా, వాస్తవంగా 2 సార్లు 3 సార్లు వరుసగా ఓడిపోవడం తప్పించి గెలిపే తెలియని మోపిదే వెంకటరమణ. కాంగ్రెస్ టైంలో మినిస్టర్గా చేశాడు, రాజీనామా చేసిన మాట వాస్తవం జగన్ కోసం. కానీ ఆ తర్వాత అతనికి సీనియర్ లేదే, ఎన్నిసార్లు ఇచ్చినా ఓడిపోతానే ఉన్నాడు అక్కడ. అలాంటి ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు ఎమ్మెల్సీ ఇచ్చి జగన్. సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరికి ఓడిపోతుంది తప్పించి గెలవడం తెలియలే వీళ్ళకి వరుస పెట్టి. అయినా కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం, మంత్రిని చేయటం, ఆ మంత్రివర్గంలో కాన్సెప్ట్ వచ్చినప్పుడు వీళ్ళని రాజ్యసభకి తీసుకెళ్ళడం అంత చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి. అలాంటి మోపిదే వెంకటరమణ అవతలకి ఎందుకు వెళ్ళిపోయాడు. తర్వాతన ఇంకో 2 వెళ్ళిపోయారు కదా రాజ్యసభ సభ్యులు, బేదమస్తాన్ రావు, తర్వాత ఇంకొకళ్ళు వెళ్ళారు కదా, మొత్తం 3 ఎంపీలు, వెంకయ్య కృష్ణయ్య, ఆర్ కృష్ణయ్య. సరే కృష్ణయ్యది వీళ్ళందరికీ కూడా ఈయనే మోటివేట్ చేశాడు అన్నది జగన్ కొన్న ఫీడ్బ్యాక్. అంటే రాజ్యసభ సభ్యుల్ని అటు పక్కకి తీసుకెళ్తున్నాడు ఈయనే, అంటే ఇట్లాగా కేంద్రం వాళ్ళు మనల్ని వేసేస్తారు రేపు పొద్దున మన మీద కూడా ఎందుకు లేనిపోయిన రిస్క్ అని చెప్పి తీసుకెళ్తున్నాడు అన్నది జగన్ కొన్న ఫీడ్బ్యాక్. వాస్తవంగా మోపిదేవి రాజీనామా చేయడమే పెద్ద ట్విస్ట్ అసలు. రాజీనామా చేయడమే పెద్ద ట్విస్ట్ అసలు. కాబట్టి అక్కడ జగన్ కి మధ్యలో మేబీ ఎవరైనా కమ్యూనికేషన్ క్రియేట్ చేసి ఉండొచ్చు, ఇట్లాగా జరిగింది, వీళ్ళిద్దరి కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగింది అక్కడ. ఆ టైంలో ఇక ఈయన శాంతం పార్టీని వదిలిపెట్టడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబుతో ఈయన మాట్లాడుతున్న మాటలు ఇవి ఆ టైంలోనే ఇది వచ్చింది, రెండో ప్రెషర్ మన పోర్టుకి సంబంధించినటువంటిది. అంటే ఆ పోర్టుకి సంబంధించి విచారణ పిలవడం ఇది అయ్యేటప్పటికి విజయసాయి రెడ్డిలో ఒక భయం ఏమొచ్చిందంటే మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు వీళ్ళు ఏదో ఒక కారణంతో, ఈ వయసులో నాకు జైలు ఎందుకు అన్నటువంటిది. ఇంకోటి జగన్ ఎట్లాగో మనల్ని కాపాడలేడు అన్నటువంటిది. జగన్ ఆ టైంలో విదేశాల్లో ఉన్నప్పుడు ఈయన స్టేట్మెంట్లు బిగిన్ చేశారు. జగన్ ఫోన్ చేసి నాకున్న సమాచారం వరకు అయితే 1 గంట సేపు మాట్లాడాడు జగన్, మీరు వెళ్ళొద్దు, మీరు రాజ్యసభ సభ్యత్వం వదిలేస్తే మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, అది ఉన్నంత వరకు సహజంగా వాళ్ళు ఇబ్బంది పెడతారు, నేను పెట్టరని చెప్పడం, దానికి టైం మనం చూసుకుందాం, ఇది ఉన్నప్పుడు మీకు ఒక కాన్స్టిట్యూషనల్ ఇదే మనకి ప్రోటోకాల్ ఇది ఉంటుంది, కొంత సెక్యూరిటీ ఉంటుంది, కాబట్టి రాజీనామా చేయొద్దు అంటే నాకు లేదు, మీరు ఎవరో భారతీ గారు ఇదివరకు నా పట్ల పాజిటివ్ ఉండేవాళ్ళు, భారతీ గారి దగ్గర ఎవరో మహిళ చేరిందట ఈ మధ్య కాలంలో, ఆవిడ నా గురించి చెప్తుండడంతో ఆమె కూడా నా పట్ల వేరే వ్యతిరేకతగా ఉందంటే, లేదు అట్లాంటిది మా భార్యాభర్తలు ఇద్దరికి ఆయన విదేశాల్లో ఉన్నప్పుడే ఏం చేశారనమాట, మా భార్యాభర్తలు ఇద్దరికి నీ మీద రెస్పెక్ట్ ఉంది, మీరు అట్లాంటి పనులు ఏం చెయ్యొద్దు అని చెప్పారు. లేదని ఈయన రాజీనామా చేసేశారు. ఈ సీటు కూడా అటు బీజేపీ వాళ్ళ కోసం రాజీనామా చేశారు, అదే కదా ఇప్పుడు పాకా సత్యనారాయణ గారికి ఇచ్చింది సీటు. తద్వారా 4 ఎంపీ సీట్లు పోయినాయి వైసీపీకి. బట్
జగన్ వెంటనే జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళు కంట్రోల్ అయ్యారు. ఇందులో కొంత డబ్బు లెక్కలు ఉన్నాయి, కొంత భయాల లెక్కలు ఉన్నాయి. ఈ భయాల్లో విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారన్నది జగన్ ఫీడ్బ్యాక్. ఇక అక్కడ జగన్ అందుకనే ఆ మధ్యన నోరు తెరిచి అనేసాడు విజయసాయి రెడ్డి వాళ్ళ కోర్టుగా మారుతున్నాడు అనేసి. విజయసాయి రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆయన ఆ మధ్యన సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. మనం కనుక ఇదివరకు కత్తి మహేష్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తే ఆ కత్తి మహేష్ ఏమనేవాడు, పవన్ కళ్యాణ్ నా మీద రాయిస్తున్నాడు, పవన్ నాకు వచ్చి క్షమాపణ చెప్పాలనేవాడు. అట్లాగే జగన్ ఇదంతా కంట్రోల్ చేయాలని ఈయన ఫీల్ అయ్యాడు. జగన్ నాకేం సంబంధం అంటాడు, అంటే అసలు ఆయన అడిగింది లేదనుకోండి ఎవరు. జగన్ ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరితో చెప్పి రాయిస్తాడా సోషల్ మీడియాలో. కాబట్టి ఇది సజ్జలు రాయిస్తున్నాడు, లేకపోతే సజ్జల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రాస్తున్నారు, సోషల్ మీడియాని చూస్తుంది వాళ్ళే అన్నది ఈయన ఫీలింగ్. దాన్ని జగన్ కంట్రోల్ చేయట్లేదు అనేది ఈయన ఫీలింగ్ అదంతా. బట్ ఒకసారి టెంపర్ బిగిన్ అయ్యాక అది వెళ్ళిపోతుంది. దాంతో ఇతను ఆ టైంలో ఈ మొక్క మాట్లాడేశారు, ఏది లిక్కర్ గురించి మాట్లాడటం. అది మాట్లాడాక వాళ్ళ కూతురు మీద ప్రెషర్ ఆగిపోయింది. చూడండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జగన్ని టార్గెట్ చేయడం బిగిన్ చేశాక రెండు జరిగినాయి. నెంబర్ 1, వాళ్ళ అమ్మాయి మీద భారీగా అప్పట్లో పొంకాను కథనాలు వచ్చినాయి. వాళ్ళ అల్లుడికి బాగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు అరబిందో కదా ఇవన్నీ, వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టారు. తర్వాత ఆ ఇబ్బందులు పెట్టడం ఆగిపోయింది. అంటే తన కుటుంబం జోలికి వెళ్ళడం ఆగిపోయింది. డబ్బులు ఏదో కట్టించడం అంటే కూడా చాలా తక్కువ అమౌంట్. చివరికి కోర్టే ఏందో అంత తక్కువ కట్టించుకున్నారని అడిగింది కదా, దానికి కూడా ఇంత కట్టించండి అని చెప్పింది కదా. అదే చాలా చిన్న అమౌంట్ ఓవరాల్గా చూస్తే అది. తద్వారా వాళ్ళ కుటుంబం మీద ప్రెషర్ తగ్గిపోయింది. రెండవది లిక్కర్ కుంభకోణం అని ఈయన చెప్తే రాజకేశ్వర రెడ్డి దగ్గర నుంచి వాళ్ళందరినీ జైల్లో వేశారు కదా. బాగోదు కాబట్టి ఈయన చెప్పాడు అన్న పాయింట్ మీద ఈయన కూడా నిందితుడిగా పెట్టారుగా. A2నో A3నో ఎక్కడో 11వ వాడిని 49వ వాడిని 50వ వాడిని అరెస్ట్ చేసి ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేదు లిక్కర్ కేసులో? అంటే కాంప్రమైజింగ్ అనినే కదా అక్కడ. A5 కదా దాంట్లో ఆయన్ని సేవ్ చేసేసారు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నది ఇక్కడ వైసీపీకి ఉన్న ఫీడ్బ్యాక్. అది అంటే బీజేపీ ఉంది సేవ్ చేసింది, తెలుగుదేశమే సేవ్ చేస్తుంది అనేది. ఈయన దాన్ని ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారు, బీజేపీ నా వెనకాల ఉంది కాబట్టి అని. బీజేపీలో చేరడానికి వెళ్ళారు ఈయన. అయితే బీజేపీ వాళ్ళు ఇప్పుడే వద్దన్నారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు ఒక ఫార్ములా పెట్టింది ఏంటంటే ఏ పార్టీలో చేరాలన్నా సరే ముగ్గురం కూర్చుని మాట్లాడదాం అన్నారు. కానీ తెలుగుదేశంలో చేరినటువంటి వాళ్ళు జనసేనలో చేరిన వాళ్ళది ఏమన్నా ముగ్గురు కూర్చుని నిర్ణయించారు. ఇప్పుడు వాళ్ళేని రోసయ్య సామినేని చేరారు, ముగ్గురు కూర్చుని ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? తెలుగుదేశంలో చేరిన వాళ్ళ విషయంలో ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? కానీ ఒక్క బీజేపీలో చేరే వాళ్ళ విషయంలో మాత్రం కేంద్రం వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవాలన్నటువంటి రూల్ పెట్టుకొచ్చారు. దాంతో వాళ్ళు కూడా ఏమిటంటే ఇప్పుడే వద్దు, చివరిలో వద్దుగాని అన్నట్టున్నారు. అందుకని చెప్పి ఇప్పుడు బీజేపీలో నేనున్నాను, బీజేపీ నా వెంట ఉంది అనే సంకేతం ఇచ్చేందుకోసమే ఈ మధ్యన హిందుత్వ ట్వీట్లు చేయడం బిగిన్ చేశారు ఆయన. అయితే ఇక్కడే చిన్న తేడా వచ్చిందనమాట. ఈడీ ఇప్పుడు నోటీస్ ఇచ్చింది. అది సంకేతం ఏం వెళ్తుంది? కేంద్రం ఈయనకేం సపోర్ట్ లేదు అన్న సంకేతం వెళ్తుంది కదా. సిట్టు ఎక్కడ కాపలాగా వస్తుంది, సిట్టు ఈయన జోలికి రాదు. 2 సార్లు పిలిచింది, విచారించింది, నోట్ చేసి పంపించేసింది. అలా మిగతా వాళ్ళని పిలిచి అందరినీ జైల్లో పెట్టింది, ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డితో సహా కదా. వాళ్ళందరి నుంచి తప్పించుకున్నాడు ఈయన. ఎందుకని? కాంప్రమైజ్ అవ్వబట్టి. స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో కాంప్రమైజ్ కాలేదు కాబట్టి కదా ఈడీ విచారణకు పిలిచేది. వాస్తవంగా ఈడీ ఏ కాంప్రమైజు కాదు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా వాళ్ళు ఆ ఈడీ వాళ్ళు EIR ఏదో పెడతారు దాని పేరు, దానికి ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదో. దాని కింద అందరినీ విచారించాలి వాళ్ళు. ఈ 42 మందిని ఎంతమంది పెట్టారు అందరినీ వాళ్ళు విచారిస్తారు, డేటాలు అవి తీసుకుంటారు కామన్గా. కానీ ఈ సంకేతం వెళ్తుంది కదా, ఈడీ పిలిచిందంటే కేంద్రం టచ్ లేదని. అందుకని మళ్ళీ ఒక సెటైర్ వేశారనమాట. ఇప్పుడు ఇందులో ఆయన నెంబర్ 2 ఆయనే కోటరీ అంటే. ఇక అమ్ముడు పోయారు అంటే ఆయన చెప్పుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు సజ్జలు అమ్ముడు పోయాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇవాళకి కూడా తిరుగుతున్నాడు, ఆయన మీద 100 కేసులు పెట్టారు, వాళ్ళ అబ్బాయి మీద కేసులు పెట్టారు, కుటుంబాల ఆస్తులు లాక్కున్నారు, అటవీ శాఖ వాళ్ళతో వీళ్ళతో కేసులు పెట్టించి ఏడిపిస్తున్నారు. అయినా వాళ్ళు అక్కడే ఉన్నారుగా, జగన్ వెనకాలే తిరుగుతున్నారుగా సజ్జలు కానీ సజ్జల కొడుకు కానీ. అట్లాగే మిథున్ రెడ్డి జైల్లో కూడా వెళ్ళొచ్చాడు, వదిలిపెట్టి వెళ్ళాడా తను? బయటికి పోలేదు కదా పార్టీని. సెంట్రల్ అరేంజ్మెంటా స్టేట్ అరేంజ్మెంటా? ఏమంటే స్టేట్ అరేంజ్మెంట్, సెంట్రల్ ఫేస్ చేయలే. కాబట్టి అతను కూడా
పార్టీలోనే ఉన్నాడు, జగన్ వెనకాలే తిరుగుతున్నాడు. హ్మ్. వీళ్ళు చెప్పే ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు, కానీ జగన్ వదిలిపోలేదు కదా. ఇప్పుడు మధురో విషయంలో సొంత సైనికాధికారే అవతల వాళ్ళకి సహకరించాడు, ఆయన బొక్కలో దోశారు. తర్వాత ఇప్పుడు జైల్లో ఉన్నాడు వెనిజులా సైనికాధికారి, వాడు అమెరికాకి అమ్ముడుపోయాడు. ఇంకోటి ఈయన క్వార్టరీలో అమ్ముడుపోయింది ఎవరు? ఇప్పుడు జగన్ క్వార్టరీలో ఆ లెక్కనైతే అదే కదా. వాస్తవంగా ఆ రోజుల్లో క్వార్టరీ అనేది జనాలకు కనిపించింది ఎవరు? చెవిరెడ్డి వీళ్ళు కూడా కాదు, వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు చుట్టూ. అంటే చెవిరెడ్డి జస్ట్ ఆ హిందుత్వ అంశాల దగ్గర తోడు ఉండేవాడు, క్వార్టరీ అనడానికి లేదు కదా. చెవిరెడ్డి ఇష్టారాజ్యం ఏం నడవలేదు కదా. లేదు, జగన్ గారికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా సార్ విజయసాయి రెడ్డి గారు? ఎవరికి చెప్పాలనుకుంటున్నారో అర్థం కాలేదు ఆయన. మేబీ ఈడీ దానికి కౌంటర్ అనేది జగన్ ఇప్పుడు ఇది సందర్భమా సార్? ఇప్పుడు అంటే ఈడీ రేపు విచారణ ఈ టాపిక్ అంటే జగన్ కి ఒక ధమ్కి ఇవ్వబోతున్నాడు ఆయన. నేను రేపు ఏదో చెప్పబోతున్నాను ఈడీకి అన్నాడు. ఒక రకంగా నాతో కాంప్రమైజ్ అవ్వని పరోక్షంగా చెప్తున్నట్టుంది. దీనికే వైసీపీలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డౌట్ ఏంటంటే వాళ్ళకి ఈ మధ్యన వైసీపీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిన ఒక 2-3 ఫోన్లు వెళ్ళినాయంటే ఈ నుంచి విజయసాయి రెడ్డి గారి నుంచి. ఏమనంటే పార్టీ పెడదాం మనం, జగన్ ఇక రెడ్లు ఓన్ చేసుకోరు, డిజోన్ చేసేసుకున్నారు, వాళ్ళని తెలుగుదేశం ఇబ్బంది పెట్టింది కాబట్టి రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది, కాబట్టి మనం రెడ్ల పార్టీ పెడదాం, టోటల్గా రెడ్లందరూ కలిసేసి ఒక పార్టీ పెడదాం, అంటే రెడ్ల పార్టీ అని కాకుండా అని అడిగారట. ఇట్లా వెళ్ళి ఒకప్పుడు జగన్ పక్కన కూర్చుని జగన్ పిలిస్తే కూడా పొగరుగా వ్యవహరించినటువంటి ఒక నాయకుడు, నేను వచ్చి ఇప్పుడు పరువు పోగొట్టుకుని తిరుగుతున్నాను, నువ్వు మళ్ళీ ఇంకొక వైపుకి తీసుకుపోవద్దులే ఆగమని చెప్పాడట ఒక నాయకుడు. ఆ పేరు ఎందుకు కానీ నేను విన్నదైతే, ఇది నిజమో కాదు నాకు తెలియదు, నేను విన్నదైతే కనుక. అలాగే పార్టీ పెట్టేటటువంటి సిచ్యుయేషన్ అన్నప్పుడు సహకరించే వాళ్ళు కరువు అయ్యారు ఒక రకంగా. ఈయన ఆలోచన అయితే వైసీపీ వాళ్ళకు ఉన్నది 2 ఫీడ్బ్యాక్స్. నెంబర్ 1 వచ్చేటప్పటికి తెలుగుదేశంతో ర్యాపో మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు రేపు ఈడీ దగ్గర కూడా, ఇప్పుడు క్రిందసారి మిథున్ రెడ్డి పేరు చెప్పింది ఈడీనే. మిథున్ రెడ్డి మేమందరం కూర్చున్నాము దాని మీద 2 సార్లు, కాకపోతే నా ఇంట్లో ఫైనల్ కాలేదు, ఆ తర్వాత ఫైనల్ అయింది, రాజకేశ్ రెడ్డి చేసుకొచ్చాడు ఇదంతా అనేసి. కాబట్టి ఇప్పుడు నేను ఇంకా మరికొన్ని పేర్లు చెప్తే మీరు ఇరుక్కుంటారని బెదిరించి ఏమన్నా తను పెట్టబోయే పార్టీకి ఫండింగ్ అడుగుతున్నాడా, దానికి లేదు ధమ్కి ఇస్తున్నాడా, నేను అప్రూవర్గా మారుతున్నాను అన్నటువంటిది అనేది తెలియాలి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పుడు ఆయన పార్టీ పెడతానికి ప్రయత్నించారన్నది మాత్రం వైసీపీకి ఫీడ్బ్యాక్ ఉంది. అంటే ఆలోచన అయితే చేశారన్న ఫీడ్బ్యాక్ ఉంది. ఎంతవరకు వాస్తవమో రేపో మాపో ఒక పార్టీ పెడతారట, డిజిటల్ మీడియా కొన్ని మీడియాలు కూడా పెట్టి వాటి ద్వారా ప్రమోట్ చేసుకుంటారట అనేది వీళ్ళకున్న ఫీడ్బ్యాక్ అనమాట. అంటే ఒకవేళ జగన్ నుంచి కనుక పిలుపు వస్తే ఇవన్నీ ఆగిపోతాయా? జగన్ ఏం పిలవడండి, ఈయన వెళ్తే వద్దండు, కానీ ఈయన తట్టుకోలేడు. ఇప్పుడు ఒక స్టేజ్ ఎట్లా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఇవాళ నేనున్నాను, మీకు తెలుసు ఏ పొజిషన్ దాకా చేసామని, ఇది చీఫ్ ఎడిటర్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు నన్ను నేనేం సాటిస్ఫై చేసుకుని నా సొంత సంస్థ, దీనికి నేనే సీఈఓని, నేనే ఓనర్ని, నేనే ఎండీని, ఏ డిజిగ్నేషన్ కావాలంటే అది రాసుకోవచ్చు, సంస్థ రిజిస్టర్ కూడా చేయించుకున్నాం, జిఎస్టీ కూడా. ఈ ఆస్పెక్ట్లో చూస్తే లేదు. అక్కడ మీరు చూశారు కదా నా క్యాబిన్లు, నా స్టేజ్, ఆ స్టేజ్లో నేను అదంతా ఏంటి, నేను నా జేబులోంచి పెట్టింది కాదు, జస్ట్ ఒక జాబ్ పరంగా వచ్చినటువంటిది. అలా లేదు అని ఫీల్ అయ్యాను అనుకోండి, రోజు సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళాలి. ఈ డిప్రెషన్లో నన్ను ఆడి దెబ్బ కొట్టబోయాడు, ఈడి దెబ్బ కొట్టబోయాడని ఆ టైంలో ఎవడెవడి మీద కోపం వచ్చేది. నేను ఖాళీగా కూర్చుంటే, నేను ఖాళీగా లేను కాబట్టి నాకు ఏ కోపం రాదు ఎవడి మీద, ఏదో ఈ పని జరిగిపోతుంది కాబట్టి. ఇక్కడ ఖాళీ ప్లస్ ప్రెషర్, అందులో ఆయన ఏజ్ ఒక స్టేజ్ ఎంజాయ్ చేశాడు కాబట్టి సహజంగా వస్తుంది. నెక్స్ట్ ఆయన ఫ్యూచర్ చూసుకుంటున్నాడు కూడా. దీనికి ఇప్పుడు మొన్న మాధవ్ గారు చేసిన వ్యాఖ్యలు లింక్ చేస్తున్నారు. ఏపీలో కొన్ని సంచలనాలు జరగబోతున్నాయి త్వరలో ఆయన అన్న వ్యాఖ్యలకి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఈడీ పిలవడం కానీ, మిథున్ రెడ్డిని ఈడీ పిలవడం కానీ ఏదో జరగబోతోంది అనే సంకేతం. అంటే ఇదంతా బీజేపీకి ముందే తెలుసా? ఒక ఏపీ రాజకీయాల్లో ఏమన్నా ఒక పెను సంచలనం ఏమైనా జరగబోతుందా రేపు ఈ 2 రోజుల తర్వాత? 24 లాజికల్ మిస్సింగ్ ఉందన్నమాట. విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ట్వీట్కి వాళ్ళు ఇచ్చిన కౌంటర్ అది. అంటే సంచలనాలు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ ఈయన కూడా లోపల వేయాలని కదా సంచలనం అంటే.
అదే కదా. అంటే ఈయన్ని డిజోన్ చేసుకుంటున్నట్టు అయి ఉండొచ్చుగా. అంటే ఈయన అంతేగా. బీజేపీ అనే ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హిందూ ట్వీట్లు అవును. ఇవన్నీ. ఏ అమిత్ షా స్పందించలేదు, మోడీ స్పందించలేదు అక్కడ. బీజేపీ వాళ్ళు ఎక్కడ బీజేపీలో భుజాన్ని రివర్స్ వేసుకోలేదు కదా స్పందించారు. సాయిరెడ్డి గారిని. బీజేపీ వాళ్ళకి ఇతను రావడం ఏమి ఇష్టం లేదండి పార్టీలోకి, రాష్ట్ర అదే. నాయకులు. తెలుగుదేశానికి అసలు ఇష్టం ఉండదు ఇతనికి. కాబట్టి వాళ్ళు అందుకోసం, ఎందుకంటే ఇద్దరు మాట్లాడిన వాళ్ళు గుండెలకు వస్తే బీజేపీ కనిపించే సత్యకుమార్ యాదవ్, మాధవ్. కాబట్టి ఇతను లాంటి వస్తే తలనొప్పి అన్నటువంటి ఉద్దేశంతో ఆపడానికి అయ్యి ఉండొచ్చు స్టేట్మెంట్. నువ్వు కూడా ఇబ్బంది పడతావు చూసుకో అని చెప్పేసి. అలాగే జగన్ సంగతి మేము చూసుకోగలం లేపో అని చెప్పడం అవ్వచ్చు. సార్ ఒకటి విజయసాయి రెడ్డి గారిది ఒకటి ఇది పక్కన పెడితే, కేసు వ్యవహారం చూసుకుంటే వరుసగా వీళ్ళిద్దరిని ఒక రోజు గ్యాప్ లో పిలవడం అంటే ఈడీ దగ్గర ఏదన్నా ఒక పక్క ఆధారం ఉందా? ఏం లేదు. ఆధారం ఉంటే గనక ఇప్పుడు చంద్రబాబు గారిని విచారణ అప్పుడు చేశారు. ఇది స్కిల్ డెవలప్మెంట్ లో చేసిందా ఈడీ? చేయలేదు కదా. ఎప్పుడైనా ఒకటేనండి, వెరీ సింపుల్. కేంద్రం నుంచి పావులు కదిపితే డైరెక్ట్ పెద్దోళ్ళ నుంచి వస్తారు. అంటే వీళ్ళిద్దరిని ఆల్రెడీ సిట్ విచారించింది కదా సార్ ఒకసారి ఈ కేసు. ఈడీ తరపున విచారించాలి కదా. చేసినట్టుంది సిట్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఈడీ డైరెక్ట్ గా విచారణ చేయడానికి రూల్ లేదండి దేశంలో. అదే. కాబట్టి పోలీసులు కట్టే ఎఫ్ఐఆర్, సిఐడి కట్టే ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఈడీ విచారించవచ్చు. ఇప్పుడు పోలీసులు కట్టిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారిస్తుంది. 42 మందిని విచారిస్తుంది ఈడీ. 42 మందిని విచారిస్తుంది ఈడీ. అందులో భాగం ఇది. అంతే. అంతేనా? అంతే. రైట్ రైట్. చూద్దాం. విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, నిజంగా ఆ ట్వీట్లో ఆయన ఇంకా కోట్ర గురించి మాట్లాడడం, లేదంటే వెంజల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి ప్రస్తావించడం, ఎవరు అమ్ముడు పోయారు, ఎవరికి అమ్ముడు పోయారు, ఆ పేర్లు అయితే రాయలేదు కానీ మేబీ నెక్స్ట్ ఏమన్నా రాస్తారేమో. అయితే రేపు ఈడీ విచారణకి దీనికి ఏంటి లింకు అనేది విచారణ తర్వాత ఈయన ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి ఏమైనా ఆధారపడి ఉంటుందేమో అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.